ఇండో పాక్ ఉద్రిక్తతల వేళ మరోసారి దాయాది మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరు చర్చలోకి వచ్చింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా నవాజ్ షరీఫ్ సంప్రదింపులు చేస్తారని పాక్ పత్రిక ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ కథనంలో వార్తాకథనం వచ్చింది. ఇప్పటికే లండన్ నుంచి పాకిస్తాన్కు వచ్చినట్లు తెలుస్తోంది. భారత్ పైకి దూకుడుగా పాకిస్తాన్ పోవద్దని, చర్చలతో పరిష్కరించుకోవాలని ప్రధాని షెహబాజ్కు సూచించినట్లు సమాచారం వచ్చింది. ఇందుకు సంబంధించి భారత్తో సంప్రదింపులు చేసేందుకు వ్యక్తిగతంగా నవాజ్ ప్రయత్నిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఇలాంటి హోదా లేకున్నా నవాజ్ షరీఫ్ హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకు సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, వివరాలేంటి? ఇండో పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి జరుగుతున్న దాడులకు సంబంధించిందని ఇటు వరుసగా భారత్పై చేస్తున్న దాడుల విషయంలో పాకిస్తాన్ నుంచి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చర్చల కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా పాకిస్తాన్ పత్రిక ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్లో వచ్చిన కథనం ప్రకారం మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటు ఇండో పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చల దిశగా ప్రయత్నం చేయాలనే అంశాన్ని ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా పాకిస్తాన్ పత్రిక కథనం ప్రకారం తెలుస్తుంది. ఆయన లండన్ నుంచి ఇప్పటికే పాకిస్తాన్ చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ బ్రదర్గా ఉన్న షెబాజ్ షరీఫ్ ప్రస్తుతం ప్రధానిగా ఉన్న పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ బ్రదర్ నవాజ్ షరీఫ్ కాబట్టి ఇటీవల జరిగిన ఒక సమావేశంలోనే నవాజ్ షరీఫ్ ఎలాంటి హోదా లేకుండా సమావేశానికి హాజరైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ యుద్ధం విషయంలో లేదంటే ఉద్రిక్తల విషయంలో భారత్పై దూకుడు పెంచొద్దు, ఇది చర్చల ద్వారా పరిష్కరించాలనే అంశాన్ని నవాజ్ షరీఫ్ పాక్ ప్రభుత్వంతో మాట్లాడుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్కి ఇతర దేశాల నుంచి మద్దతు లభించే అవకాశం లేదనే ఒక చర్చ ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ ముందు ఉన్న ఒక ఏకైక మార్గం పూర్తిగా ఇతర దేశాల విదేశాంగ మంత్రులు లేదంటే ఇతర ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రెసిడెంట్ల ద్వారా భారత్తో చర్చలు జరిపించే ఒక ప్రయత్నం పాక్ ముందున్న ఏకైక మార్గం. ప్రస్తుతానికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఇప్పటికే చిన్నాభిన్నంగా ఉంది. ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే భారత్ను ఢీకొనే స్థాయిలో పాకిస్తాన్ లేదనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్లో మాజీ ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ కానీ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కానీ వీళ్ళు గతంలో భారతదేశంతో ఉన్న సత్సంబంధాలు వీరంతా కూడా ఈ చర్చల కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ పత్రిక కథనం ప్రకారం తెలుస్తుంది. ఒకవేళ భారత్తో యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధమైతే నష్టం జరిగేది పాకిస్తాన్కే కాబట్టి ఇప్పుడున్న ఈ ఎయిర్ స్ట్రైక్ని ఇటు వైపు భారత్ అదేవిధంగా మరోవైపు పాకిస్తాన్ వరుసగా ఎయిర్ స్ట్రైక్ ద్వారా ఉద్రిక్తలను మరింత పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి పాకిస్తాన్ సంయమనం పాటించాలని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఇది మరింత ఉద్రిక్తలకు దారితీస్తే ఇటు పాకిస్తాన్కే నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి విదేశాంగ శాఖ ద్వారా లేదంటే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇప్పటివరకు ఉన్న ఖవాజ్ తాము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ భారత్ దాడులు ఆపాలి, తాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని ఇటు ఆయన ప్రకటన కూడా చేశారు. ఇక భారత్ విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా అమెరికా విదేశాంగ శాఖ మంత్రితో చర్చించారు. తాము శాంతియుతంగా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, కావాలని పాకిస్తాన్ కౌంపి చర్యలకు దిగుతుంది, కానీ పాకిస్తాన్తో చర్చించడానికి కానీ ఇప్పుడున్న ఉద్రిక్త వాతావరణాన్ని మరింత తగ్గించడానికి తాము సిద్ధంగా ఉన్న అంశాన్ని ఇటు భారత్ విదేశాంగ శాఖ ప్రకటించింది. కానీ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రయత్నం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి నుంచి ఆయన ప్రయత్నాలు ప్రారంభిస్తారు, మధ్యవర్తిగా అమెరికా విదేశాంగ నుంచి ఆయన చర్చలు ప్రారంభిస్తారా లేదంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకు ఏ విధంగా సమాచారం ఇస్తారు? రోజు రోజుకు రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుంది? ఇటు ఇండియా నుంచి మరోవైపు పాకిస్తాన్ నుంచి రెండు దేశాలకు సంబంధించిన విదేశాంగ మంత్రులు ఎలాంటి సమాచారం ఇస్తారు? ఇది ఎటు దారితీస్తుంది? ఎవరు దీన్ని అంగీకరిస్తారు? అమెరికా మధ్యవర్తిత్వం వహించాలనే అంశంపై ఇప్పటికైతే ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి.